హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఆమె ఒకప్పుడు హీరోయిన్. తన అందచందాలతో మైమరిపించే స్టెప్లతో అప్పటి యువతను ఒక ఊపు ఊపారు. ఐటమ్ డాన్సర్ గా తన సత్తా చాటారు. మంచి సంపాదన. 1970ల కాలంలో ఆమె డాన్స్ చేసిన పాట లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. ఆమె ఒకప్పటి స్టార్ డాన్సర్ జయకుమారి. కానీ కట్ చేస్తే 70 ఏళ్ల వయసులో 2 కిడ్నీలు దెబ్బతిని వైద్యం కోసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి. అసలు హాస్పిటల్ బిల్ సంగతి తరువాత. ఒకప్పుడు ఖరీదైన కార్లలో తిరిగిన ఆమె హాస్పిటల్ కి వెళ్లటానికి ఆటోకి కూడా డబ్బులు లేని దీనస్థితి. నిజంగా ఆమె పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాకుండా మానవు. ఆమెకు అసలు ఏమైంది? హీరోయిన్ గా చేసినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయారు? డాన్సర్ గానే మిగిలిపోవటానికి కారణం ఆమె భర్త, పిల్లలు ఆమెను ఆదుకోవటం లేదా? ఆమె సంపాదించిందంతా ఏమైపోయింది? ఇప్పుడు ఆమె పరిస్థితులేంటి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్ట దేవతకు మన మీద కనికరం లేకపోతే విజయం మనల్ని వరించడానికి మొహమాట పడుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ రావాల్సినంత గుర్తింపు కూడా రాకపోగా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. జయకుమారి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. జయకుమారి గారంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆమె ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలమిత్రుల కథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కళ్యాణ మండపం, రంగేలి రాజా, ఇంటి గౌరవం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరోస్ తో కూడా కలిసి నటించారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం ఇలా అనేక భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. జయకుమారి గారి జీవితాన్ని చూస్తే అది ఓ సినిమా కథలా అనిపిస్తుంది. 1952లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన జయకుమారి గారు మధ్యతరగతి కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టారు. ఆమె తండ్రి గుండూరావు మైసూరు సంస్థానంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే తన కుటుంబ పరిస్థితుల వలన చెన్నైకి వారి కుటుంబం షిఫ్ట్ అయ్యారు. చిన్నప్పటి నుండి జయకుమారి గారికి నాట్యం అంటే ఆసక్తి ఉండేది. అది గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలలో మంచి శిక్షణ ఇప్పించారు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే ఆమె తండ్రి చనిపోయారు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది ఆమె కుటుంబం. దాంతో చదువు ఆపేసి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను తీసుకుని డబ్బు సంపాదన కోసం ఆమె సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా 1960 సంవత్సరంలో మక్కల రాజ్య అనే కన్నడ సినిమాలో తొలిసారిగా బాలనటిగా నటించారు. ఆ తరువాత తన 13 ఏళ్ల వయసులో నాడోడి అనే తమిళ చిత్రంలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె నటన మాత్రమే కాదు, నృత్యంలోనూ ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. తెలుగులో తొలిసారిగా కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా 1969లో వచ్చిన మంచి మిత్రులు సినిమాలో నటించారు. ఈ సినిమాలో వ్యాంప్ పాత్రలో ఆమె నటించారు. ఈ డాన్స్ బాగా రావటం వల్ల ఆమెకు వ్యాంప్ తరహా పాత్రలు, ఐటమ్ సాంగ్స్ లో డాన్సర్ గా మాత్రమే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉండేవి. ఆమె కూడా వాటిలో బాగా నటించేవారు. ఆమె వేసిన స్టెప్లకు యువత థియేటర్లకు ఎగబడేవారు. ఆమె పాపులారిటీ పెరిగిపోవటం వల్ల అప్పట్లో ఆమె సాంగ్ ఒక్కటైనా తమ సినిమాల్లో ఉండేలా చూసుకునేవారు దర్శక నిర్మాతలు. అయితే ఆమెకు ఐటమ్ డాన్సర్ గా మంచి పేరు వచ్చినప్పటికీ మంచి నటిగా తనను తాను నిరూపించుకోవాలని ఆమెకు ఉండేది. కానీ అటువంటి పాత్రలు ఆమెకు లభించేవి కావు. ఆమె దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రలో ఆమె నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. అక్కినేని నటించిన అమాయకురాలు, కృష్ణరాజు నటించిన ఇంటి గౌరవం వంటి సినిమాల్లో ఆమె కోరుకున్నట్టు మంచి పాత్రలు పోషించారు జయకుమారి. అలాగే తమిళ్, మలయాళంలో కూడా కొన్ని సినిమాల్లో మంచి వేషాలు లభించాయి. కానీ ఆమెలోని నటిని, ఆమెలో ఉన్న డాన్సర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉండటంతో ఐటమ్ క్వీన్ గానే బాగా పాపులర్ అయ్యారు ఆమె. హిందీలో హాతీ మేరే సాతి వంటి సినిమాలో కూడా
ఐటమ్ డాన్సర్ గా చేశారు జయభారతి. ఆమె తన సంపాదనతో కుటుంబాన్ని బాగా చూసుకునేవారు. ఆమె చెల్లెళ్లకు పెళ్లి చేసి సెటిల్ చేశారు. ఒక్క పాటలో అయినా సరే తమ సినిమాల్లో ఉంటే చాలు అనేంతగా పేరు సంపాదించుకున్న ఆమె చివరి రోజుల్లో అంతా పోగొట్టుకుని వైద్యం కోసం డబ్బులు లేక దీన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జయభారతి గారు డాన్సర్ గా ఉన్న సమయంలోనే జ్యోతిలక్ష్మి గారి హవా పెరిగిపోవటంతో జయభారతి గారికి కొన్ని అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె సినిమాల్లో బాగా బిజీగా ఉన్న రోజుల్లోనే సింగపూర్ లో ఉండే వ్యాపారవేత్త అబ్దుల్లాను కలిసి ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆయన బిజినెస్ బాగా ఉండటంతో నటనకు గుడ్ బై చెప్పేసి వైవాహిక జీవితానికి అంకితమైపోయారు. 3 పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తరువాత ఆమె తన భర్త కలిసి సాజిదా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్థాపించి ఏఎస్ ప్రకాశం దర్శకత్వంలో 300 కాలతిలే అనే సినిమాను నిర్మించారు. కానీ ఈ చిత్రం విడుదల అవ్వబోయే సమయంలో సినిమా కోసం అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్ ఆమె భర్త అబ్దుల్లా మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. ఫైనాన్షియర్ చేతిలో సమస్యలు ఎదురయ్యాయి. ఆర్థిక భారం పెరిగి తన సొంత బంగ్లా, కార్లను కోల్పోయి చివరకు అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారి సహాయం కోరగా ఆయన చొరవతో ఫైనాన్షియర్ పై చట్టరీత్యమైన చర్యలు తీసుకున్నారు. కానీ ఆస్తులు తిరిగి రాలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె భర్త చనిపోవడంతో ఆమె కష్టాలు మరింతగా పెరిగాయి. అయినప్పటికీ ఒంటరిగా పోరాడారు. తన 3 పిల్లల అవసరాలను తీర్చడమే కాక వారికి ఉన్నతమైన విద్యను అందించారు. పెద్ద కూతురు సాజిదా, రెండవ కూతురు బానులకు పెళ్లిళ్లు చేశారు. తన కుమారుడు రోషన్ ఓ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకప్పుడు తన అందచందాలతో డాన్స్ తో అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలుగించిన జయకుమారి గారు కొద్ది కాలం క్రితం శరీరం శిథిలమై 2 కిడ్నీలు దెబ్బతిని చికిత్స చేయించుకోవటానికి కూడా డబ్బులు లేని దుర్భర పరిస్థితుల్లో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి. తన కొడుకుల ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురు చూసే పరిస్థితి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ గారు ప్రభుత్వం తరపున ముందుకు వచ్చి ఆమెకు ఆరోగ్య సదుపాయాలు కల్పించి ఆదుకున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ తన కొడుకుతో కలిసి అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె ఎంతో వైభోగాన్ని చూసిన ఆమె చివరి రోజుల్లో సొంత ఇంట్లో ఉండాలి అనేది ఆమె చిరకాల కోరిక. ఆ కోరిక నెరవేరాలని, అలాగే ఆమెకు మిగిలిన జీవితంలో శాంతి, సుఖం, ఆనందం కలగాలని మనందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి ఐటమ్ క్వీన్ జయకుమారి గారికి సంబంధించిన వివరాలు. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.